హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మొగలై చికెన్. సో ఎలా చేసామో వీడియో చూడండి. సో ముందుగా అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తేనే మొగలై చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందనేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకొని అవైతే సైడ్ తీసి పక్కన పెట్టేస్తాను నేను. సైడ్ తీసి పెట్టేశాక చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని అందులోకి ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో తగినంత అయితే వేసుకోండి. నేను కొంచెం మసాలా కోసం కొద్దిగా వేసుకున్నాను. అలానే కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసాను అనమాట నేను. సో గరం మసాలా వేసాను. అలాగే కొంచెం పెరుగు కూడా అంటే మసాలా కోసమే పెరుగు కూడా, ఎందుకంటే మొగలై చికెన్ కదా, పెరుగు వేస్తేనే బాగా వస్తుంది. అలానే ఒక హాఫ్ పీస్ లెమన్ కూడా వేసాను. ఫస్ట్ అది మిక్స్ చేసేసాను, నేను బై మిస్టేక్ మిక్స్ చేసేసాను. మెయిన్ ఏమి అంటే అందులో చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. నేను తర్వాత యాడ్ చేస్తాను, చూడండి మీరు ఒకసారి. సో ఆ మసాలా అంతా కూడా అందులో పట్టేటట్లు బాగా ప్రతి ఒక్క పీస్కి మసాలా పట్టేటట్లు బాగా కలుపుకోవాలన్నమాట. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి సరిపడేటట్టు. సో అది మిక్స్ అయ్యాక మీకు చూపిస్తాను. అదిగోండి నేను అది కూడా వేసి మిక్స్ చేశాను. సో ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకున్నాం కదా, అవి అందులోకి వేసేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తాం ఇందులో. జీడిపప్పు అలానే బాదం పప్పు కూడా. సో వీటికి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ కొంచెం గీ వేసుకొని అలానే 2 యాలకులు, ఒక పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, సో అలానే ఒక 4 చీలికలు గ్రీన్ చిల్లీ వేసి అది వేగిన తర్వాత మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. అది యాడ్ చేసేసాక ఇంకా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటున్నా. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేసాను. సో ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకొని, నేనైతే కొద్దిగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే కర్రీ వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని నేను చూసి తగ్గించి కొద్దిగా అయితే వేసుకున్నాను. కర్రీ అయితే అదిగోండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెడితే ఒక్కొక్క ఫాస్ట్గా ముడుకుతుంది, ఇంకోసారి ఉడకదు, కాబట్టి ముక్క ప్రాబ్లం అవుతుందని. చూసారు కదా, అలా అయిపోద్ది అనమాట. అంటే కర్రీ అప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు చూడండి తక్కువగా వచ్చేసింది అనమాట. సో అందుకు చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో నేనైతే మూత పెట్టేసి తీస్తూ వచ్చాను అనమాట. సో ఇది మూత తీసాక అలా ఉండింది. ఇప్పుడైతే మిక్స్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాం. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టే ఈ ఫ్రై అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినారనుకోండి టేస్ట్ నీట్గా రాదు, అంటే ఫాస్ట్గా అయిపోద్ది, మసాలా కొద్దిగా ఫాస్ట్ అయితే మాడిపోతుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఇది ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సీరియస్గా అయితే ఇది నేను ఫస్ట్ టైమే చేశాను, ఎప్పుడు ఇలా చేయలేదు. సో నా ఐటెం వేరు, అంటే నేను చేసే ఐటమ్స్ వేరు. ఈ ఐటెం అయితే ఫస్ట్ టైం చేశాను మొగలై చికెన్. యాక్చువల్గా ఇదైతే నేను ఒక రెసిపీ ద్వారా చూసే చేశాను. సో చూడండి మూత పెట్టేసి మళ్ళీ చేశాను. అందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసి, కొన్ని వాటర్ అయితే వేసాను కదా, అది ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేశాను అనమాట. మళ్ళీ ఓపెన్ చేసి అలా కలుపుతూ ఉన్నాను. ఎందుకు అలా కలుపుతూ ఉన్నానంటే, అంటే బాగా పట్టాలనేసి కలుపుతూ ఉన్నాను, కింద మాడిపోకుండా చూసుకోవాలి కాబట్టి. సో అది చూడండి నేనైతే కలిపేశాను. లాస్ట్కి మూత పెట్టేసి తీసా కదా, సో మొత్తం బాగా దగ్గరకు వచ్చేసింది. తర్వాత వాష్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర అదే కొరియాండర్ లీవ్స్ అయితే వేసేసుకున్నాను. వేసి బాగా మిక్స్ చేసేసాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం. అయితే ఫస్ట్ టైమే చేసా కానీ చాలా టేస్టీ వచ్చింది. ఇంట్లో కూడా హ్యాపీగా తినేశారు, అంటే రిమార్క్ ఏం లేకున్నా. సో ఫైనల్గా అయితే మొగలై చికెన్ ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చింది. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇది చూడండి, మొగలై చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో దీని కాంబినేషన్కి రోటీ కావచ్చు, చపాతీ కావచ్చు, పుల్కా కావచ్చు, ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. రైస్ కన్నా ఈ ఐటమ్స్కి అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఆల్రెడీ మొగలై చికెన్లో లాస్ట్లో అయితే గీ అయితే ఒక స్పూన్ వేసాను నేను. టేస్ట్ అయితే అద్దరిపోయింది అనేసి అందుకే గీ అయితే వేసాను. సో చూడండి నేనైతే పరోటా కాల్చుకుంటున్నాను. సో పరోటా అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తాను, ఎందుకంటే లోపలంతా పిండి పిండి లేకున్నా
నీట్గా ఉంటుంది కాబట్టి నేను నీట్గా కాల్చి అన్ని హాట్ బాక్స్లోకి అయితే వేసేసుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.